మార్చ్ 5 దేవుని వాగ్దానం. యెహోవా, అన్యజనులలో నేను నిన్ను ఘనపరచెదను. సమూయేలు 2వ గ్రంథం 22వ అధ్యాయం 50వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఉదయం శుభములు తెలియచేయుచున్నాను. ప్రియులారా, ఎలా ఉన్నారు? అంత క్షేమంగా ఉన్నారు కదా? ప్రభు యొక్క మహాకృపను బట్టి మనము క్షేమంగా ఉండడానికి దేవుడు మనకిచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. అదే రీతిలో మీ అందరికీ భస్మ బుధవారం దేవుడు మీకు తోడుగా ఉండి ఈ భస్మ బుధవారం రోజున ప్రభు ఆశీర్వాదాలు మీరు పొందుకోవాలని నేను కోరుకుంటూ ఈ పరిశుద్ధ లెంటంతా దేవుడు మిమ్మల్ని ఆధ్యాత్మికంగా దీవించునుగాక. ఆమేన్. ప్రియులారా, దేవుని సన్నిధిలో ఆయన వాగ్దానం మనం పొందుకొని ఆశీర్వాదకరంగా ముందుకు వెళ్ళడానికి ప్రభు మనకిస్తున్న మంచి వాగ్దానము. మనము ఆయన జీవితంలో ఏ విధంగా తండ్రి మాటను విని ఆయన జీవించిన జీవిత కాలం అంతా కూడా ప్రభువుకి లోబడి ప్రభు నామాన్ని ప్రతి చోట ఘనపరిచాడో, మనమును క్రీస్తు బిడ్డలంగా ఆయన నామాన్ని ఘనపరిచే వారంగా ఉండాలి. అన్యజనులలో నీవు జీవించు చోట, నువ్వు పనిచేయు చోట, నువ్వు చదువుకున్న చోట, నీవు నివసించుచున్న చోట నిన్ను బట్టి నీ దేవుడు మహిమపరచబడాలి. అందుకే దావీదు సౌలు చేతిలో నుండి, శత్రువులందరి చేతిలో నుండి తప్పించబడిన తర్వాత దేవుణ్ణి స్తుతిస్తూ రాసినటువంటి అద్భుతమైనటువంటి కీర్తన. ఈ కీర్తనలో చివరిలో ఆయన అంటాడు, యెహోవా, అన్యజనులలో నేను నిన్ను ఘనపరచెదను, నీ నామకీర్తన గానము చేసేదను. మనము దేవుని నామాన్ని ఘనపరిచే వారంగా మన ప్రవర్తనను ఉంచుకోవాలి. ఆయన నామం ఎప్పుడూ మహోన్నతమైనటువంటి నామం. అటువంటి నామాన్ని మనం ఘనపరచాలి, అటువంటి నామాన్ని మహిమపరచాలి. అంతేగాని మన ప్రవర్తన ద్వారా దేవుని నామము దూషింపబడకూడదు. మన ప్రవర్తన ద్వారా దేవుని నామము అభాసుపాలు కాకూడదు. మన ద్వారా దేవునికి ఎలాంటి చెడ్డ పేరు రాకూడదు. అలాగున మన జీవితము మనం ఉంచుకోవాలి. ఒక క్రైస్తవ బిడ్డగా, విశ్వాసిగా నీవు ఆ రీతిగా ఎదగాలని ప్రభు కోరుకుంటున్నాడు. దావీదు మనకందరికీ చక్కటి ఉదాహరణ, ఒక మాదిరి. అలా జీవించిన వారు జీవితాలలో ఎవరైతే దేవుణ్ణి ప్రజల ఎదుట ఘనపరుస్తారో వారిని ప్రభు ఉన్నత స్థాయిలో ఉంచుతాడు. మిమ్మల్ని దేవుడు గొప్ప స్థాయిలో ఉంచాలని నేను కోరుకుంటూ, మన జీవితాలు, మన ప్రవర్తనలు దేవునికి మహిమకరంగా ఉండాలని నేను కోరుకుంటూ, మీకు ఈ విషయంలో దావీదు వలె ఉండినట్లుగా ప్రభు ఆత్మ దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తిమంతుడా, గొప్ప దేవా, మా జీవితాలు దావీదు వలె ఒకవేళ తప్పిపోతే తిరిగి మేము ప్రతిష్ఠించుకుని నీలో స్థిరపరచబడి దేవుని నామం మహిమపరచబడినట్టుగా మమ్మల్ని తయారు చేయండి. ఈరోజు ప్రయాణాలు, పనులు, తలపెట్టిన కార్యాలు అన్నిటిలో నిబిడలకు తోడుగా ఉండండి. ప్రభు, ఈ దినం నుండి భస్మ బుధవారం నుండి లెంటు ప్రారంభించబడుతుండగా నీ ఆత్మతో బిడ్డలను నింపండి, దీవించండి, ఆశీర్వదించండి. ప్రభువా, నేడు నీ ఆత్మ అభిషేకం నీ బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఈ దినము జన్మదినము, వాదినము, ఆయా విశేష దినములు జరుపుకుంటున్న బిడ్డలను బహుగా దీవించండి. తమ ప్రియులు కోల్పోయిన వారి కుటుంబాలకు ఆదరణ, నెమ్మది దయచేసి దినదేవులతో నింపమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడే ఉండి నడిపించునుగాక. ఆమేన్.